మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ జరుగుతున్న వేళ అన్ని చోట్ల వైన్ షాపులు, బార్లు బంద్ కానున్నాయి. దాదాపుగా రాష్ట్రంలోని 7 మున్సిపల్ కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీలకు సంబంధించి ఎన్నికలు జరిగాయి. 16 కార్పొరేషన్లలో మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు జరగనుండగా మున్సిపాలిటీల్లో చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక కూడా అదే రోజు ఉంటుంది. ఇక ప్రశాంతంగా ఎన్నికలు పోలింగ్ జరిగిన తర్వాత ఇక 73.01% పోలింగ్ నమోదైంది. కార్పొరేషన్లలో 66.05% నమోదైంది. మొత్తంగా 38,09,405 ఓట్లు పోలయ్యాయి. రైట్. ఇక ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా శుక్రవారం కౌంటింగ్ జరిగే కార్పొరేషన్లు, మున్సిపాలిటీల పరిధిలో వైన్ షాపులు బంద్ అయ్యాయి. ఇక ఉదయం నుంచి వైన్ షాపులు నిన్న సాయంత్రం నుంచి బంద్ అయినటువంటి సందర్భం కనిపిస్తుంది. 13వ తేదీన ఉదయం 6 గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ అంటే ఈరోజు ఉదయం మొదలైనటువంటి సందర్భం కనిపిస్తుంది. నిబంధనలు ఉల్లంఘించి ఓపెన్ చేస్తే ఒకవేళ వైన్ షాపులు చట్టపరంగా కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. శాంతి భద్రతలు దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. రైట్. ఇక సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో చూసుకుంటే శ్రీలింగంపల్లి జోన్ పరిధిలోని ఇంద్రేశం, ఇష్నాపూర్, గడ్డిపోతారు మున్సిపాలిటీలతో పాటుగా కుద్దులాపూర్ జోన్ పరిధిలో ఎల్లంపేట, అలియాబాద్, ముడిచింతలపల్లి పరిధిలో కూడా మద్యం షాపులు మూసివేశారు. వైన్ షాపులతో పాటుగా బార్లు, రెస్టారెంట్లో మద్యం సరఫరా నిలిపివేస్తున్నారు. ఇక ఇస్నాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని లక్కారం, చిట్కూల్, ఇస్నాపూర్, రుద్రారంతో పాటుగా గడ్డిపోతారం మున్సిపాలిటీలోని గడ్డిపోతారం, ఖాజీపల్లి, మాధార, ముడిచింతలపల్లి మున్సిపాలిటీలో మద్యం షాపులు క్లోజ్ అయ్యాయి. అటు రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ జరుగుతున్న నేపథ్యంలో ఆ ప్రాంతాల్లో ఇక మద్యం షాపులు మూసివేయాలని ఉత్తర్వులు చేశారు అధికారులు.